వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పేరు కందిపప్పు టమాటో మునగకాయల పప్పు. ముందుగానే మునగకాయలు ఉడకబెట్టి పక్కకు పెట్టేస్తున్నానండి. ఇప్పుడు పప్పు కడిగేసుకొని కుక్కర్లో వేస్తాం. 1/4 కిలో పప్పు 250 గ్రాముల పప్పులో సగం పప్పు వేసానండి. మీ ఇష్టం, మీకు ఎక్కువ మందరు ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పప్పును కడిగేస్తాను. ఇందులో వాటర్ వస్తున్నాము. ఇందులోనే టమాటా, కొంచెం ఉల్లిగడ్డ కూడా వేయాలండి. పప్పు టేస్ట్ అయితే మునగకాయలు ఇండనే వేస్తే మెత్తగా ఉడికిపోతాయని మునగకాయలు వేయలేదు. పక్కకు ఉడకబెట్టి పక్కకు పెట్టేస్తాను. కొద్దిగా పులుపుకు కొంచెం నేను మామిడికాయ యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొద్దిగా ఉల్లిగడ్డ కూడా వేస్తున్నాను టేస్ట్కు. మిరపకాయలు వేస్తున్నాను. సేమ్ టమాటా పప్పు లానే, కానీ కాకపోతే కొంచెం మునగకాయలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా పసుపు, ఇందులోనే ఒక చెంచా కారం పొడి వేస్తాను. కుక్కర్ పొయ్యి మీద పెట్టేస్తాను. 3 విజిల్లు వచ్చిన దాకా పెట్టుకోవాలండి. చూద్దాము. ఉడికిపోయింది అన్నమాట. వేసుకుని ఫస్ట్ దీన్ని మెత్తగా చేసుకున్నాము. చూడండి ఎట్లా మెత్తగా అయిపోయిందో. దీంట్లోనే ఉడకబెట్టిన మునగకాయలు వేసుకున్నాము. ఇవే వాటర్తో సహా వేయాలి. కలిపేస్తాం. ఒక చెంచా కారం మళ్ళీ వేద్దాము. పొయ్యి వెలిగించుకుందాము మళ్ళీ ఒకసారి. ఇందులోనే కొద్దిగా కారం వేద్దాము. అలాగా పప్పు కొద్దిగా ఉడికేలోగా తాలింపు పెట్టుకుందాము. ఆయిల్ వేసుకున్నామండి. జీలకర్ర, ఆవాలు, 4-5 మెంతి గింజలు, ఇవి ఎండిపోయిన ఎల్లిపాయలు అండి, పచ్చి వేయట్లేదు నేను. పచ్చి బయట పడేయనివి పప్పులోకి వాడుకుంటా, మంచి టేస్ట్ వస్తుంది.
ఆ తర్వాత ఎండుమిరపకాయలు, మంచిగా ఉడికిపోతాయండి. ఎండిపోయిన ఎల్లిపాయలు ఇట్లా, కరివేపాకు, స్టవ్ బంద్ చేస్తున్నాము. అక్కడ ఇందులో పడుతుంది. ఇంతేనండి పప్పు. మునక్కాయలు, టమాటో పప్పు, మామిడికాయ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.